డిస్క్రైబ్ చేసే డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, రేసింగ్ అయింది లాస్ట్లో. మంచిదే. హరిశంకర్ వన్ మోర్ థింగ్ అండి, మా స్క్రీన్ ప్లే రైటర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళ ఇందాక పరిచయం మర్చిపోయాను, తన్వి అండ్ దత్తు ఇద్దరు. సో దే ఆర్ ద స్క్రీన్ ప్లే రైటర్స్ ఆఫ్ ద ఫిల్మ్. వాళ్ళకు కూడా ఒకసారి సూపర్ వర్క్. హరిశంకర్ చాలా బాగుంది. హరిశంకర్ హరీష్ గారు హియర్. యా రెడీ సార్. హాయ్. క్యూటెస్ట్ క్యూటర్ దెన్ క్యూట్ వర్డ్ సార్ అది. మర్చిపోయా. సో మై క్వశ్చన్ ఈజ్, మిమ్మల్ని మొన్న చాలా మంది ఇమిటేట్ చేశారు. ఒక వీడియో చూసాం మీ టీం. అందులో మీకు బాగా నచ్చిన పర్సన్ ఎవరు, బాగా ఇమిటేట్ చేసిన పర్సన్ ఎవరు? ఇప్పుడు వాళ్ళందరూ యాక్టర్స్ అంత చాలా మంచి యాక్టర్స్, ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది. వాళ్ళతో ఫర్దర్గా నేను పని చేయాలి, నేను ఇమిటేట్ చేయమంటే చేశారు. ఒకళ్ళ పేరు చెప్తే మిగతా వాళ్ళు హట్ అయిపోతారు. అందరూ బాగా చేశారు. అండ్ వన్ మోర్ క్వశ్చన్, మీరు ఒక ఇంటర్వ్యూలో క్రిస్టోఫర్ నోలాన్ గారితో పోల్చారు పూరి జగన్నాథ్ గారిని. లేదు, అలా పోల్చాలి. ఆ ఇంటర్వ్యూ కరెక్ట్గా చూడండి. ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. సో అంటే ఎవరికి వాళ్ళే గ్రేట్ అండి, అలా ఎప్పుడు నేను కంపేర్ చేయలేదు. లేదు, మీ సినిమాతో పాటు డబుల్ ఇస్మార్ట్ కూడా వస్తుంది. అవును. ఇది ఎంత మంచిగా అనిపించిందో ట్రైలర్, అది కూడా అలానే ఉంది. అవును, నేను ట్వీట్ చేశా. డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ నాకు బాగా నచ్చింది, నేను ట్వీట్ చేశా. రామ్ ఎనర్జీ, పూరి గారి స్ట్రీక్ అందులో ఉంది. ఆగస్ట్ 15th మా సినిమాతో పాటు డబుల్ ఇస్మార్ట్ కూడా వస్తుంది. 2 సినిమాల్ని బ్లాక్ బస్టర్ చేయాలి తమ్ముళ్ళు ఈసారి. హరిశంకర్ గారు ఇక్కడ వన్ మోర్ క్వశ్చన్. హరిశంకర్ గారు వన్ మోర్ క్వశ్చన్ ఉండదు. హరిశంకర్ గారు, యా ట్రైలర్ లో ఒక డైలాగ్ ఉంది కదండి, చాలా మంది సమస్యలు కాదు భయపడేది, పుకార్లకు రూమర్లకు. కానీ మీరు పుకార్లకు రూమర్లకు భయపడే వ్యక్తి కాదు కదా, అలాంటి డైలాగ్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? భయపడలేదు కాబట్టి పెట్టా. అంటే మీరు భయపడరు కదా, మరి ఎందుకు పెట్టాల్సి వచ్చిందని? భయపడింది కాబట్టే పెట్టా, భయపడేవాడైతే పెట్టాడు కదా. మంచి క్వశ్చన్, థ్యాంక్ యూ. మా మోడర్న్ రాఘవేంద్ర. ఓకే, హాయ్. శిరస్సు వంచి రాఘవేంద్ర గారికి మీ తరఫున దండం పెడతాను మీకు. థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్. థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్ ఫనీ. థ్యాంక్ యూ. యాక్చువల్గా మీరు మిగిలిన సినిమాలు అంటే ఇంతకుముందు మీ సినిమాల కంటే కూడా ఈ సినిమాకి చాలా అగ్రెసివ్గా ప్రమోషన్ చేస్తున్నారు. అవును, దాని రీజన్ ఏంటో తెలుసుకోవచ్చా? అంటే అంటే గ్యాప్ వచ్చిందనా? కాదండి, గ్యాప్ కాదు. దీన్ని ఏమంటారంటే రిలీజ్ డేట్ చాలా లేట్గా అనౌన్స్ చేశాం కదా. రిలీజ్ డేట్ చాలా లేట్గా అనౌన్స్ చేసాం. మాకంటే ముందు డబుల్ స్మార్ట్ అనౌన్స్ చేశారు, మాకంటే ముందు వేరే సినిమాలు అనౌన్స్ చేశారు. మా సినిమా చాలా లేట్గా అనౌన్స్ చేసాం. సో జనాలకి రీచ్ అవ్వాలని ఒక చిన్న యాంగ్జైటీ తప్ప గ్యాప్లు మ్యాప్లు అలా ఏం లేవులండి. హరిశంకర్ గారు సార్, ఇక్కడ సార్ 2 ఫంక్షన్లు జరిగినాయి, హీరో గారు కనిపించట్లేదు, మీరే కనిపిస్తున్నారు. అవునా? అవును. హీరో గారు ఆర్టీ 75 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అదే కాదు, చాలా మంచిగా వచ్చి చేశాడు. నేను కూడా అదే నేర్చుకుందాం అనుకుంటున్నా. ఒక్కసారి తన సినిమాకి తన వర్క్ అయిపోయింది అనగానే తను ఇంకో పనిలో పని నుంచి పనికి అంత ఫాస్ట్గా షిఫ్ట్ అయిపోతారు. మాస్ మహారాజ్ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది అదే. సో మొన్న ఒక ఈవెంట్ చేసాము, అప్పుడు ఆయనకి ఖాళీ ఉంది కాబట్టి వచ్చారు. మళ్ళీ సార్, మళ్ళీ అందుకే ఆయన సినిమా అయినా సరే ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు వచ్చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఆయనకి నా మీద విపరీత నమ్మకం, నేను వెళ్తే సరిపోతుంది అనుకుంటున్నాను. మరి సార్ హరిశంకర్ గారు మీకు సార్, దిస్ ఇస్ రాజా సార్, ఐడ్రీమ్ మీడియా నుంచి. యా సార్, ఈ సినిమా ట్రైలర్లో రవితేజ గారి క్యారెక్టర్ చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది. థ్యాంక్ యూ అండి. గతంలో రవితేజ గారి సినిమాలు ఈ మధ్య కాలంలో మిస్ అయిన ఎలిమెంట్ అది. మీరు ఈ చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అవునండి, ఏదైతే మిస్ అయిందో దాన్ని చూపిస్తానన్నారు. అవునవును, ట్రైలర్లో 100% ఉంది సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఈ సినిమాలో హీరో క్యారెక్టరేషన్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. అవును. కానీ ఈ కమర్షియల్ ఎలిమెంట్ తీసుకోవడానికి మీరు ఎలాంటి సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు? ఆ క్యారెక్టరైజేషన్ ఏమన్నా స్పెషల్గా రాసుకున్నారా? యా, ఈ సినిమా ఒక్క మాటలో చెప్తానండి మీ క్వశ్చన్కి. అజయ్ దేవగన్కి రవితేజకి ఎంత తేడా ఉందో రైడ్కి మిస్టర్ బచ్చన్కి అంత తేడా ఉంటుంది. సూపర్ సార్. హరిశంకర్ గారు. యా సార్. సార్ రవితేజ గారు అంటే అంత ఇష్టమైతే మాత్రం హీరోయిన్కి ఒక్క డైలాగ్ కూడా పెట్టలేదు ట్రైలర్లో. హీరోయిన్కి ఎందుకు డైలాగ్ పెట్టలేదంటే, హీరోయిన్ మరాఠీ అమ్మాయి, యూ షుడ్ అప్రిషియేట్ హర్. తెలుగులో తనే డబ్బింగ్ చెప్పింది. సో అమ్మాయి గొంతు డైరెక్ట్గా థియేటర్లో వినిపించిన తర్వాత మిమ్మల్ని థ్రిల్ చేద్దామని. సార్ ఏ క్వశ్చన్కైనా మీ దగ్గర కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది సార్. ఏ క్వశ్చన్కైనా కరెక్ట్గా చెప్తారు, అటు కరెక్ట్గా ఉందంటారా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హరిశంకర్ గారు. యా, భాగ్యశ్రీ. యా, మొన్న ఫ్రెండ్షిప్ డే రోజు డైరెక్టర్ గారు మీ సక్సెస్ వెనకాల నేనున్నా అని చెప్పారు. నేను లేట్గా వచ్చాను, ఎన్ని క్వశ్చన్స్ అయినా పర్లేదు, డోంట్ రెస్ట్రిక్ట్ ఎనీవన్ ప్లీజ్. యా, మొన్న ఫ్రెండ్షిప్ డే రోజు మీ సక్సెస్ వెనకాల నేనున్నా అని చెప్పి డైరెక్టర్ అన్నారు. అంటే మీరు యాజ్ ఎ ఫ్రెండ్గా చూస్తారా, డైరెక్టర్గా చూస్తారా? అంటే ఎవరు ఎక్కువ ఇష్టం, యాజ్ ఎ ఫ్రెండ్ గానా, డైరెక్టర్ గానా? He's
He's my director who's turned into a friend. హరీష్ శంకర్ గారు. యా హరీష్ శంకర్ సార్ హరీష్ శంకర్ గారు మీరు టీజర్ లాంచ్ ఈవెంట్లో రవితేజ గారిని మీరు ఎలా చూడాలనుకున్నారో అలా చూపిస్తానని చెప్పేసి అన్నారు కదా. అవును సార్. బట్ సత్య గారి దగ్గర నుంచి ఆ కామెడీ హ్యూమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కానీ మీరు బయటికి తీసుకురాలేదేమో. మాస్ మహారాజా గారి దగ్గర నుంచి ఆ వింటేజ్ కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా వెంకీ లాంటిది? అంటే 2.5 గంటల్లో తీసిన సినిమా 2 నిమిషాల 22 సెకండ్లు ఉందండి ఇది. అన్ని elevated అంతా ఉన్నాయి చూపించలేను కదా. నేను. ఆ గబుక్కున ఆయన చేసే ఎంటర్టైన్మెంట్ అంతా చూపించలేను. రవితేజ గారి కామెడీ అంతా ఎలా ఉందంటే సిచ్యువేషనల్ కామెడీ అండి. ఆ ముందు వెనక సీన్ తెలిస్తే కానీ ఆ సీన్ నవ్వురాదు. సో ట్రైలర్లో గబుక్కుని కట్ చేయడానికి ఆయన ఆ డైలాగ్ విపరీతంగా నవ్వుతారు రేపు పొద్దున్న మీరు. ఆ కాంటెక్స్ట్ తెలియకుండా నవ్వరు. అందుకే ఆయన హీరోయిజం ఎక్కువ చూపించి అలా చూపించాం అన్నమాట. అండ్ ఇంకోటి మాస్ మహారాజా గారు అంటేనే మాకు తెలిసింది ఒక సెల్ఫ్ మేడ్ హీరో అండ్ యాటిట్యూడ్ అనే ఒక డైలాగ్. అండ్ ప్రీవియస్లో కూడా ధమాకాలో ఈ టైప్ ఆఫ్ అంటే ఆయన ఎలివేట్ అంటే ఒక సెల్ఫ్ మేడ్ డైలాగ్స్ ఉంటాయి. బట్ ఆయన చూస్తేనే ఒపీనియన్ వస్తుంది కదా, ఆ డైలాగ్ అవసరం అంటారా అని. ఆయన చూసినప్పుడు నాకు ఏది గుర్తొచ్చిందో అది రాశాను. ఓకే, థ్యాంక్ యూ. యా హరీష్ శంకర్ గారు ఇక్కడ కానీ ఇంకోటి ఏంటంటే అండి, ఇప్పుడు ట్రయల్ అవ్వచ్చు, లేకపోతే మొన్న చేసిన టీజర్ అవ్వచ్చు, రేపు తీసిన చాలా సీన్లు అవ్వచ్చు. అప్పుడు కూడా మీకు చాలా అనిపిస్తుంది అసలు ఈ పాట అవసరమా ఇక్కడ ఇది అనిపిస్తుంది అని మీకు చాలా అనిపిస్తుండొచ్చు. వీ హ్యావ్ అ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఆన్ ద ఫిలిం. కానీ డైరెక్టర్ నేను కదా, నాకు ఏది అవసరం అనిపించింది అదే పెడతాను సినిమాలో. థ్యాంక్ యూ. హరీష్ శంకర్ గారు. హరీష్ శంకర్ గారు సార్ ఇక్కడ సినిమాలో మాట సార్ వినిపించలేదు. టీజర్లో డైలాగ్స్ కానీ ట్రైలర్లో డైలాగ్స్ కానీ కొన్ని గుచ్చుకునేలా ఉన్నాయి చాలామందికి. ఇవి ఆర్గానిక్గా రాశారా, లేకపోతే ఫ్లోలో రాసుకెళ్ళారా, లేకపోతే తగలాలనే రాశారా? ఒక డైలాగు గుచ్చుకోకపోతే ఇంకా దాని డైలాగ్ వాల్యూ ఏముంటుందండి? నేను చాలా కాంప్లిమెంట్గా తీసుకున్నా. ఒక అమ్మాయిని చూడగానే అమ్మాయి చూపులు గుచ్చుకుని అంటారు కదా, సో ఇట్ విల్ మేక్ యూ ఫీల్ హ్యాపీ కదా. థ్యాంక్ యూ. హరీష్ శంకర్ గారు అక్కడ అమ్మాయికి మైక్ ఇచ్చారు, దాని తర్వాత మీరు అడగండి. చెప్పండి మ్యామ్. హాయ్ హరీష్ గారు, దిస్ ఈజ్ రాణి. సో సైనికుడే కాదు సంపద కాపాడేవాడు కూడా గొప్ప అని చెప్పారు. గొప్ప అంటే మీరేం చెప్తారు? నేను గొప్ప అని చెప్పలేదమ్మా. సైనికుడు, సరిహద్దు కాపాడిన వాడిని మనం సైనికుడు అంటాం. సంపద కాపాడు కూడా సైనికుడు అని చెప్పాం. సైనికుడు అంటే ప్రొటెక్టర్, కొంచెం ఫైట్ చేసేవాడు, అంతే. గొప్ప అని చెప్పలేదమ్మా. ఇంకోసారి చూడండి ప్లీజ్, ట్రైలర్ ఇంకో వ్యూ పెరుగుతుంది. హరీష్ శంకర్ గారు, ఒక సినిమాలో ఎంత గొప్ప కామెడీ ఉన్నా, ఎంత గొప్ప డ్యాన్సులు, ఇవంతా రవితేజ గారు అంటేనే ఎనర్జీ అదంతా ఉంటుంది ఖచ్చితంగా, మీరు ఇద్దరు కాంబినేషన్ అంటే. బట్ కాకపోతే ఏంటంటే ఫైనల్గా ఆడియన్స్ బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి క్యారీ అయ్యేది ఒక ఎమోషన్ అనేది క్యారీ అవుతుంది కదా. సో మరి ఈ సినిమాలో ఎమోషనల్ అనే పాయింట్ని ఎలా క్యారీ చేశారు, అది ఏంటనుకోవచ్చు? మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే సినిమా చూసిన తర్వాత ఆడియన్ ఏ ఎమోషన్తో బయటికి వస్తాడు అనేది. అది సినిమా చూసిన తర్వాత వాళ్ళని అడగాలి. కరెక్ట్గా చెప్పారు. హరీష్ శంకర్ గారు. హరీష్ శంకర్ ఎస్ గారు మ్యామ్, ఎస్ మ్యామ్. యా ఇక్కడ. ఎస్ మ్యామ్. సార్ మీరు షాక్ తీసినప్పుడు రైడ్ మూవీలో చూసినంత సటిల్టీ షాక్ చాలా సటిల్గా యునో గంభీరంగా ఉంటుంది. అవును అవును. తర్వాత నుంచి మీరంతా మాస్ అండ్ సో లౌడ్ మూవీస్ తీస్తున్నారు. అవునండి. వై ద చేంజ్ ఓవర్? షాక్ తీసినందుకు మీకు ఆ గంభీరత, ఆ మూడు ఎవరికి నచ్చక 3 ఏళ్ళు నన్ను పని లేకుండా కూర్చోబెట్టారు. అందుకే గేర్ మార్చి మిరపకాయ అన్నాను, బ్లాక్ బస్టర్ వచ్చింది. హరీష్ శంకర్ గారు ఇక్కడ. రెడీ సార్, చిన్న అవుట్ ఆఫ్ బాక్స్ బట్ నాట్ కాంట్రవర్సీ. సార్ ఐఎమ్ ఆల్ యువర్స్. అసలు ఫనీ కాంట్రవర్సీ లేకుండా మన ప్రెస్ మీట్లు ఉంటాయా? కానీ సార్ ఏంటంటే ప్రతి సినిమా ప్రమోషన్స్లో, ఎస్పెషల్గా లాస్ట్ 2 సినిమా ప్రమోషన్స్లో మహేష్ బాబు గారితో సినిమా కోసం మీరు కొంచెం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. అవును. ఆయన కామెడీ టైమింగ్ కానీ, ఆయన 3 ఏళ్ళు మళ్ళీ వేరే సినిమాకి కమిట్ అయిపోయారు కదా. అవును. సో ఈ 3 ఏళ్ళలో ఇంకా మంచి కథ ఆయనకి డిజైన్ చేస్తారా? కానీ నేను చాలాసార్లు ట్విట్టర్లో అడిగారు మహేష్ బాబు ఫ్యాన్స్ గారు అందరూ. నాకు పోకిరీ ఈజ్ లైక్ నాకు ఒక టెక్స్ట్ బుక్ లాంటిది నాకు. సో ఎప్పుడు సినిమా తీసినా ఎంతో పోకిరీ లాంటి సినిమా తీయాలని, అంతే. అని నేను ఎప్పుడు ఖర్చు చెప్పలేదు, బట్ ఐ ట్రై. హరీష్ శంకర్ గారు సార్ అంటే రవితేజ గారితో మీరు తీసేంత షాక్ ఏదైతే ఉందో ఇట్స్ లాంగ్ బ్యాక్. షాక్ కానీ మిరపకాయ కానీ అంటే ఆయనతో చేయడానికి ఎందుకు మళ్ళీ ఇంత గ్యాప్ తీసుకున్నారు? నేను నిన్ననే చెప్పానండి, నాకు ఫ్లాప్ సినిమా తర్వాత కూడా పిలిచి లైఫ్ ఇచ్చారు. ఇప్పుడు ఒక అన్నయ్య ఒక తమ్ముని జాబ్లో పెట్టాడు, అటు సక్సెస్ఫుల్గా ఉన్నాడు అనుకోండి, మళ్ళీ వెళ్ళి నాకు అది కావాలి ఇది కావాలి అనకూడదు. ఇంకా మనం బతకాలి. పద్దాకి వెళ్ళి సినిమా అడిగితే కొంచెం మొహమాటంగా ఉంటుంది కదా. అట్ ద సేమ్ టైం మధ్యలో 2 సార్లు మేము అనుకున్న సినిమా మెటీరియల్ అవ్వాల. సో ఆల్రెడీ మిరపకాయ ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి కాబట్టి దాన్ని దాటే సినిమా తీయాలని ఒక చిన్న ప్రయత్నం, ఆశ. దాటుద్దా లేదని రేపు మీరు చెప్పాలి. సో ఈ సినిమాకి ఆ స్కోప్ ఉంది కాబట్టి దీన్ని కుదిరింది చేసామండి.
అంటే షాక్ కొంచెం మనకి కొంత తక్కువ టాక్తో వచ్చినా కూడా ఏం షాక్ అంటున్నారా? షాక్ మీరు చాలా మొహమాట పడుతున్నారు, ఫ్లాప్ అది. సరే సరే అది తక్కువ టాక్ వచ్చింది, కొంచెం బాగుంది, ఏదో చెప్తున్నారు మీరు. మాకైతే నచ్చింది. చెప్పండి. యాక్చువల్ పాయింట్ ఆఫ్ వ్యూ రవితేజ గారి సినిమాలో షాక్ మాకు నచ్చింది. ఆ షాక్ మీలాంటి వాళ్ళు 2 రాష్ట్రాల్లో లేరు కాబట్టి నేను 3 ఏళ్ళు ఖాళీ కూర్చున్నా. రెడీ. బట్ మిరపకాయ అండ్ ఇప్పుడు మిస్టర్ బచ్చన్, సో హ్యాట్రిక్ ఫిల్మ్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆయనతో? వెరీ సూన్. ఇది ముందు దీన్ని హ్యాట్రిక్ లైన్లో పెట్టండి, ఇమీడియట్గా నా పనిలో ఉంటాను. యా హరిశంకర్ గారు సార్